యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుతునని చెప్పును. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరిచి, విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి 30, 60, 100 1000 పంట ఈరోజే వారు అనుభవించినట్లు చేసినందుకు నీకు వందనములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, చాలా జాగ్రత్తగా గమనించాలి. అసంపూర్ణ క్రైస్తవులను యాకోబు గారు అసహించుకున్నాడు. గమనించాలి, అసంపూర్ణ క్రైస్తవులను యాకోబు గారు అసహించుకున్నాడు. నిజ విశ్వాసం సత్క్రియలు కలిగి ఉంటుందని చెప్పి యాకోబు గారు ప్రకటించాడు. క్రియలు లేనటువంటి విశ్వాసం కొమ్ములు లేనటువంటి చెట్టు, కొమ్మలు లేనటువంటి చెట్టు ఉంది, కొమ్మలు లేకపోతే ఎలాగా? కొమ్ములు కాదు, కొమ్మలు లేనటువంటి చెట్టు ఎలా ఉంటుంది? అలాగే క్రియలు లేనటువంటి విశ్వాసం, క్రియలు లేనటువంటి విశ్వాసం అర్థం లేనటువంటి శబ్దం. ఒకరు రక్షణ పొందినట్లు ఎన్ని సాక్ష్యాలు చెప్పినా అతని యొక్క అనుదిన జీవితంలో నీతి నిజాయితీ కనపడనటువంటి ఎడల అతని రక్షణ ప్రశ్నింపదగినదే అని ఒక గొప్ప భక్తుడు సెలవిచ్చాడు. విశ్వాసాన్ని గురించి 3 విషయాలను బైబిల్ గ్రంథం మనకు నేర్పుతుంది. మనం నేర్చుకుందాం. నూతన నిబంధన గ్రంథంలో 4 యాకోబులు ఉన్నారు. ఈ 4 యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులుగా ఉన్నట్లు కూడా చూస్తూ ఉన్నాం. వింటున్నారా? మనకి నూతన నిబంధనలో చూసినట్లయితే యాకోబులు ఎంతమంది ఉన్నారంటే 4 ఉన్నారు. ఈ 4 కూడా యేసు ప్రభువారి శిష్యులే. సరే, యాకోబు అంటే మోసగాడని అర్థం. అనేక పర్యాయములు యాకోబు దేవుణ్ణి గమనించాలి. ఏమన్నాడు దేవుడు? నేను యాకోబు దేవుణ్ణి. యాకోబు అంటే మోసగాడు, మరి దేవుడు అంటున్నాడు నేను మోసగాడి దేవుణ్ణి అంటున్నాడు. యాకోబు దేవుణ్ణి అని చెప్పి ప్రభు చెప్పుకున్నాడు. యాకోబు దేవుణ్ణి అని ప్రభు చెప్పుకున్నాడంటే మోసగాళ్ళ దేవుడు అని కాదు అర్థం. అక్కడ యాకోబు దేవుడు అంటే మోసగాళ్ళగా ఉండి మారు మనసు పొందిన వాళ్ళ దేవుడని అని అర్థం అనమాట. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి మీరంతా కూడా. యాకోబు దేవుణ్ణి అంటే మోసగాళ్ళ దేవుణ్ణి కాదు. యాకోబు లాంటి మోసగాడు మారు మనసు పొంది, హల్లెలూయా, ఆ మారు మనసు పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దేవుడిని అని అర్థం అన్నమాట. యాకోబు గ్రంథకర్త అయినటువంటి యాకోబు ఆరంభంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. యేసుక్రీస్తు ప్రభు మా తోబుట్టువేలే కదా, మా బంధువే కదా, మా అన్నయ్యే కదా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు నా తల్లి కుమారుడే కదా అని, యేసు ప్రభు నా సొంతవాడే కదా, ఆయన యందు నేను ఎందుకు విశ్వాసం ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతో అనుకున్నాడో ఏంటో తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత యాకోబు యేసునందు విశ్వాసం ఉంచి విశ్వాసాన్ని గురించి పత్రిక రాశాడు యాకోబు. ఇంత జరిగింది. సొంత అన్నగారైనా సరే యేసు ప్రభువారు నమ్మలేదు, విశ్వసించిన. యేసు ప్రభువు చనిపోయి ప్రత్యేకంగా ఒక రోజు యాకోబుకు ప్రత్యక్షమైనప్పుడు మాత్రమే యాకోబు మారు మనసు పొందాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 3 విధములైనటువంటి విశ్వాసాల గురించి మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడైనటువంటి యాకోబు గారు, మరి యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడు మాత్రమే కాదు శిష్యుడు కూడా యాకోబు, ఆయన రాస్తున్నాడు. ఏమనంటే ఇది విశ్వాసులకు రాశాడు. రక్షించబడి బాప్తిసం తీసుకుని యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఈరోజు మీలాంటి మనలాంటి మనందరం యేసుక్రీస్తు ప్రభువులో నమ్మాం, బాప్తిసం పొందాం, జీవిస్తూ ఉన్నాం. అటువంటి క్రైస్తవ సహోదరులను ఉద్దేశించి ఆయన ఈ మాటలు రాశాడు. ఈ సందేశంలో 3 విశ్వాసాలు ఉంటాయని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. మనం ధ్యానిద్దాం. 3 రకాల విశ్వాసాలు ఏంటి, ఈరోజు మీలో ఉన్న విశ్వాసం ఏంటి, ఈరోజు మీ భక్తి జీవితం ఏంటి, బట్టబయలైనటువంటి రోజు అన్నమాట. ఈరోజు జాగ్రత్తగా వినాలి. మన జీవితాలని మరి అద్దం పట్టినట్టు చూపిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఏ రకమైన విశ్వాసం ఏలుబడి చేస్తుందో ఈరోజు బయటపడిపోతుంది. చాలా జాగ్రత్తగా ఈ వర్తమానం విన్నట్లయితే. ఇక్కడ 3 రకాల విశ్వాసాలు మనకు చూపిస్తూ ఉన్నాడు యాకోబు గారు. నెంబర్ 1 మృత విశ్వాసం, నెంబర్ 2 దెయ్యముల విశ్వాసం, నెంబర్ 3 దైవికమైన విశ్వాసం. ఏంటంటే మృత విశ్వాసం డెత్ ఫెయిత్, దయ్యముల విశ్వాసం డెవిల్ ఫెయిత్, దైవికమైన విశ్వాసం డివైన్ ఫెయిత్.
చూసారా, డెత్ ఫెయిత్, డెవిల్ ఫెయిత్, డివైన్ ఫెయిత్. సరే, ఫస్ట్ ఏంటి? మృత విశ్వాసం. యాకోబు 2:17 చూస్తాం మనం. మృత విశ్వాసం అనగా చనిపోయిన విశ్వాసం అని అర్థం. మృత విశ్వాసమును గురించి యాకోబు భక్తుడు మాట్లాడుతూ కొంతమంది దగ్గర మృతి పొందిన విశ్వాసం ఉందని చెప్తున్నాడు. క్రియలు లేనటువంటి విశ్వాసం వ్యర్థము. సహోదరుడైనను సహోదరైనను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసినటువంటి వాటిని ఇయ్యకుండా సమాధానంగా వెల్లుడి, చలి కాసుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల మీకు ఏమీ ప్రయోజనం? అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అని యాకోబు 2:15, 16, 17 వచనాల్లో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారి సొంత తమ్ముడైనటువంటి యాకోబు గారు, సొంత శిష్యుడైనటువంటి యాకోబు గారు పలికినటువంటి మాటల్ని ఇవి చాలా జాగ్రత్తగా మీరు వినాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సాటి మనిషికి నీవు సహాయం చేయకుండా ఆహారం లేక వస్త్రహీనుడిగా ఉంటే నీ విశ్వాసం మృతమైనదిగా, వాసన కొట్టేటువంటి విశ్వాసంగా ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. అయితే మనలో చనిపోయిన విశ్వాసం ప్రేమ లేనిదై ఇతరులకు ఉపకారం చేయనిదిగా ఉంటుంది. 2:17 ఇతరులు అడిగినప్పుడు సహాయం చేయలేక మంచి మాటలు చెప్తుంటారు. వారు మాటలతో తృప్తి పెట్టినటువంటి వారు అవుతారు, కానీ క్రియలతో కాదు. సాల్వేషన్ ఆర్మీని స్థాపించినటువంటి విలియం బూత్ మహనీయుడు ఒక నినాదం ఉంది. ఏంటంటే సోప్, సూప్, సాల్వేషన్. అర్థమైందా? సోప్, సూప్, సాల్వేషన్ అంటే అర్థం ఏంటంటే సోప్, SOAP సోప్, సూప్, SOUP సూప్, సాల్వేషన్ SALVATI అని 3 సార్లు వచ్చాయి. గమనించాలి ఇక్కడ. సూప్ అంటే ఏంటి, సూప్ అంటే ఏంటి, సాల్వేషన్ అంటే ఏంటంటే మొదట ఒక వ్యక్తిని మనం సోపులతో శుభ్రం పరచాలి. అంటే సోప్ అంటే సబ్బు, సబ్బుతో ఆ వ్యక్తిని కడగాలి, నీట్గా చేయాలన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి? దానిని ఈ దైవజనుడు సోప్ అన్నాడు. స్నానం చేయటం అనుకోండి శుభ్రంగా సబ్బుతోటి, దాన్ని సోప్ అన్నాడు. నెక్స్ట్ ఆ తర్వాత సూప్ అంటే ఏంటి? సూప్ తాగామంటారు కదా, మనకు అక్కడక్కడ ఇస్తుంటారు సూప్. ఆ సూప్ అంటే అది ఒక విధమైనటువంటి ఒక జ్యూస్ అనుకోండి, జ్యూస్ కాదు, కొంచెం హాట్గా ఉండేటువంటిది, ఒక రసం అనుకోండి అన్నమాట. అట్లాంటిది అన్నమాట. సూప్ అంటే ఆహారం అనుకోండి. వింటున్నారా? ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఆహారం పెట్టాలి. దానిని ఆయన ఏమన్నాడు? సూప్ అన్నాడు. మొదట 2 క్రియలు చేయకుండా ఈ దినాల్లో మనం చివరి ధరని జరిగిస్తూ ఉన్నాం. అది ప్రయోజనం లేనటువంటిది అంటున్నాడు యాకోబు భక్తుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నాడా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత వారికి రక్షణ సందేశాన్ని అందించాలి. దానిని సాల్వేషన్ అన్నాడు. వింటున్నారా? మొదట ఏం చేయాలి? సోపుతో శుభ్రపరచాలి, దాన్ని ఏమో సోప్ అన్నాడు ఆయన. తర్వాత ఏం చేయాలి? వారికి ఆహారం పెట్టాలి, దాన్ని ఏమో సూప్ అన్నాడు. ఆ తర్వాత ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి ఫైనల్గా, దాన్ని సాల్వేషన్ అన్నాడు ఆయన. కాబట్టి ఇవన్నీ బాగానే చేస్తున్నారు, కానీ ప్రియులు గమనించాలి, చివరి దాన్ని జరిగిస్తున్నారు. సాల్వేషన్ అందరం సువార్త, అది ప్రయోజనం లేదంటున్నాడు యాకోబు భక్తుడు. యాకోబు సిద్ధాంతాన్ని ఒక విధంగా విలియం బూత్ గారు అవలంబించాడు అని చెప్పి మనకి అర్థమవుతుంది అనమాట. ఒక వ్యక్తి, ఇది జరిగినటువంటి సంఘటన, ఒక వ్యక్తి మండుటెండలో దాహం దాహం అని అలమటిస్తూ సొమ్మసిల్లిపోతూ ఇంకా కళ్ళు తిరిగి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. అటే ఒక సువార్థికుడు కరపత్రాలు పంచుకుంటూ సువార్త పత్రికలను పంచడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ సువార్త కరపత్రములతో పాటు అతని దగ్గర ఒక నీళ్ళ సీసా కూడా ఉంది, వాటర్ బాటిల్ ఉంది. ఈ సువార్త పత్రికలు, దేవుని సువార్తను ప్రకటిస్తూ వెళ్తున్నటువంటి వ్యక్తి చూశాడు. ఈ వ్యక్తి మండుటెండలో దాహం దాహం అంటూ అలమటిస్తూ ఉండే సొమ్మసిల్లిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిని చూశాడు. మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ వృద్ధుడి దగ్గరికి ఈయన సువార్తికుడు వెళ్ళాడు. నాయనా, నేను చావటానికి సిద్ధంగా ఉన్నాను, కాసిన్ని నీళ్ళిమ్మని చెప్పి ఆ వృద్ధుడు ప్రాధేయపడ్డాడంట. అప్పుడు ఈ సువార్తికుడు ఏమన్నాడంటే నీళ్ళు ఇవ్వడానికి నిరాకరించాడు. అయ్యా, నేను ఈ నీళ్ళు ఇవ్వలేను, నాకు దప్పగైనప్పుడు మరి నేను ఎలా తాగాలి? నాకు నీళ్ళు తాగాలి కదా, నాకు ఈ నీళ్ళు నాకెంత అవసరం, నేను ఈ నీళ్ళు ఇవ్వలేను. ఎందుకంటే నేను ఇంకా సువార్త ప్రకటించాలి, చాలా ప్రదేశాలు వెళ్ళాలి. ఈ నీళ్ళు నీకు ఇచ్చినట్లయితే నా ప్రయాణం ముందుకు సాగదు,
కాబట్టి నన్ను క్షమించాలి, నేను నీళ్ళు ఇవ్వలేను, అంతకంటే శ్రేష్టమైనది నీకు ఇస్తాను. ఇదిగో జీవ జలములు అనేటువంటి సువార్త పత్రిక నా దగ్గర ఉంది, దీనిని పట్టించి మారు మనసు పొందు, నీకు ఇంకెప్పుడు దాహం కాదు. యేసుక్రీస్తు జీవించిన కాలంలో సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి యేసు ఈ జీవజలములు ఇచ్చి ఆమె దప్పిక తీర్చాడు అని చెప్పి ఆయన సువార్త ప్రకటించి కరపత్రిక వృద్ధుడికి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గమనించాలి, వెంటనే ఆ వృద్ధుడు బ్రతుకుతాడా? వృద్ధుడికి కావాల్సిన సువార్త కాదు, కరపత్రిక కాదు, వాటర్ బాటిల్ ఇస్తే బ్రతుకుతాడు. సమస్యలు పోయినటువంటి వాడు లేచి కూర్చుని అప్పుడు దేవుని వాక్యం వినగలుగుతాడు. కానీ నీళ్ళు ఇవ్వకుండా ఆ సువార్త పత్రిక చేతిలో పెడితే ఆ ముసలోడు చచ్చిపోయాడంట. చూశారు కదా, దీనినే మృత విశ్వాసం అని చెప్పి యాకోబు భక్తుడు వర్ణించాడు. మన విశ్వాసం వాసన కొట్టేటువంటి ఆ మృత విశ్వాసంగా ఉండరాదు అని చెప్పి, మన విశ్వాసం సత్క్రియలు చేసేటువంటి విశ్వాసంగా ఉండాలని చెప్పి యాకోబు కోరుకుంటూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. మృత విశ్వాసం అంటే మీకు అందరికీ అర్థమైపోయింది కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం మనం. రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రియులారా, దయ్యముల విశ్వాసం, డెవిల్ స్పిరిట్, డెవిల్స్ ఫెయిత్. యాకోబు 2:9 చదువుకోండి మీరు. ఇక్కడ యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు ఒక్కడే అని చెప్పి నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, దెయ్యములను నమ్మి వణుకుచున్నావు అని యాకోబు భక్తుడు దెయ్యముల విశ్వాసం గురించి ప్రస్తావించాడు. ఇక్కడ 2 విశ్వాసాలు ముఖ్యమైనటువంటి, ఒకటి దెయ్యములు దేవుని నమ్ముచున్నాయి, 2 విషయాలు మనం గమనించాలి. రెండవది దెయ్యములు వణుకుచున్నవి. యాకోబు భక్తుని మాటలు బట్టి చూస్తే నాస్తిక దెయ్యాలు లేవని చెప్పి మనకు విదితమవుతుంది. పైగా అవి దేవునికి భయపడేవి. మనుషుల్లో ఉన్నారేమో కానీ నాస్తికులు దేవుడిని నమ్మనవారు దెయ్యాల్లో లేరు. దెయ్యాలు దేవుడిని నమ్ముతాయి, దెయ్యాలు దేవుడిని నమ్ముచున్నాయి, వణుకుచున్నాయి. మనుషులే అసలు దేవుడే లేడంటారు, నాస్తికులు ఉంటారు. దెయ్యాల్లో నాస్తిక దెయ్యాలు ఉండమంటాడు. హల్లెలూయా, వింటున్నారా? దేవుణ్ణి, క్రీస్తుని గురించినటువంటి సత్యం దెయ్యములకు బాగా తెలుసు. దెయ్యాలు దేవునికి భయపడినట్లు, వణికినట్లు బైబిల్ గ్రంథంలో చాలా ఆధారాలు ఉన్నాయి. మత్తయి సువార్త 8:29 చూసినట్లయితే, దేవుని కుమారుడా నీతో మాకేమి, కాలం రాకమునిపై మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చిదవా అని చెప్పి 2 దెయ్యములు పట్టినటువంటి మనుషులు కేకలు వేశారని మత్తయి 8:29 ఉంది. మార్కు సువార్త 3:11 చదివినట్లయితే, అపవిత్రాత్మలు పట్టినటువంటి వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలబడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేశారు. లూకా 4:4 చూసినట్లయితే, నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయేను, ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను కనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. అపోస్తలుల కార్యాలు 19:15 చూసినట్లయితే, అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, కానీ మీరెవరని చెప్పి దెయ్యములు ప్రశ్నించినటువంటి సందర్భం కనిపిస్తుంది. దెయ్యములు దేవుని నమ్ముచున్నాయి, ఆయనకు భయపడుచున్నాయి, కానీ వాటికి లేనిదేంటంటే వాటికి పాప విముక్తి లేదు, అవి మంచి క్రియలు చేయవు, సజీవమైనటువంటి నమ్మిక వాటికి లేదు. చాలామంది క్రైస్తవులు సహా మత సాంప్రదాయాల ప్రకారం జీవించేటువంటి అనేక మందిలో దెయ్యముల కన్నా సజీవమైనటువంటి విశ్వాసం ఎక్కువేమీ లేదని చెప్పి మనకు అర్థమవుతుంది. విచారకరమైనటువంటి భయంకరమైన సత్యం అది. దేవుడు ఒక్కడే అని చెప్పి క్రైస్తవులు నమ్ముతారు, కానీ నిర్ణయాలుగా ప్రేమ లేనటువంటి వారుగా, స్వార్థపరులుగా, కఠిన హృదయాలుగా ఉంటారు. దెయ్యముల నమ్మకం లాంటి నమ్మకం ఉంటే వారికి లాభం ఏంటి? వీరిని దేవుడు తెలివి తక్కువ వారలారా అని సెలవిస్తూ ఉన్నాడు. ఇది విచారకరమైనటువంటి విషయం కాదా? దేవునికి పనికిరానటువంటి విశ్వాసం గలవారికి ఈ మాటలు వర్తిస్తూ ఉన్నది. చివరగా దైవికమైనటువంటి విశ్వాసం, డివైన్ ఫెయిత్. యాకోబు 2:21 మీరు చదివినట్లయితే, మొదట మనం మృత విశ్వాసం గురించి, దెయ్యముల విశ్వాసం గురించి ధ్యానించాం. ఈ మూడవదిగా దైవికమైన విశ్వాసం గురించి కొంచెం ఆలోచించేద్దాం. దైవికమైన విశ్వాసం అంటే మంచి విశ్వాసం అని, క్రియాపూర్వక విశ్వాసం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా 2 వ్యక్తుల గురించి యాకోబు భక్తుడు ప్రస్తావించాడు. 2:20-25 వచనంలో మనం చూసినట్లయితే, ఒక పురుషుని విశ్వాసం, ఒక మహిళ విశ్వాసం. పురుషుడు అబ్రహాము, మహిళ రాహాబు. అబ్రహాం విశ్వాసం మనం చూసినట్లయితే విశ్వాసానికి మారు పేరు అబ్రహాము. అబ్రహాము దేవుని నేస్తమని చెప్పి 3 పర్యాయాలు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది. అంతటి మహోన్నతమైనటువంటి స్థానానికి ఆయన ఎదగడానికి కారణం అతని విశ్వాసం. అబ్రహాము విశ్వాసం అసంచలనీయం, అసంచల విశ్వాసం. అది మంచి క్రియలు చేసే ఆశ్చర్యకరమైనటువంటి విశ్వాసం.
ఎవరో అన్నారు, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో విశ్వాసంలో అంతే ఉందని చెప్పి, నేతి బీరకాయ విశ్వాసం కాదు అబ్రహాముది. అబ్రహాం అనేటువంటి పేరు అబ్రహామునకు దేవుడు పెట్టిన పేరు. అబ్రహాము అంటే జనములకు తండ్రి అని అర్థం. పిల్లలు లేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, పిల్లలు లేనటువంటి స్థితిలో అప్పటికీ ఇంకా తండ్రి కూడా కాలేదైనా, తండ్రిగా లేనటువంటి అబ్రహాముకు దేవుడు ఆ పేరు పెట్టినప్పుడు పేరును అబ్రహాము పేరుతో స్వీకరించాడు. హల్లెలూయా. చూసారా, దేవుడు పెట్టినప్పుడు ఆ పేరుని అబ్రహాము ప్రేమతో స్వీకరించాడు. ప్రభువా, నాకు పిల్లలు లేరే, నా భార్య గొడ్రాలు, జనములకు తండ్రి అని నేను పేరు పెట్టుకుంటే మనుషులు నవ్వరా అని చెప్పి దేవుడిని ఎందుకు మరి అడగకుండా దేవుడు అబ్రహాం స్వీకరించాడు? ఎదురు ప్రశ్నే లేదు అబ్రహాం గారు. అది అబ్రహాం విశ్వాసం. రాహాబు విశ్వాసం చూసినట్లయితే, రాహాబు అన్యరాలు, సబిత పట్టణమైనటువంటి ఎరుకో ఈమె నివాసం, పైగా పతిత కాని దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఈమె దూతలను చేర్చుకుని వేరొక మార్గమును వారిని వెలుపలకు పంపించింది. ఈ క్రియను బట్టి ఈమె నీతిమంతురాలిగా తీర్చబడింది. యేసుక్రీస్తు ప్రభువు వంశావళిలో ఒక పునీత మహిళగా చేర్చబడింది. విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడింది. ప్రాణం లేనటువంటి శరీరం ఎలాగో మృతమో, అలాగే క్రియలైనటువంటి విశ్వాసము మృతమే అని యాకోబు రాశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా మరి మీరు చాలా బలపడ్డున్నారని చెప్పి, విశ్వాసపు మరి లేమిలో నుంచి మీరు సమృద్ధిలోకి వచ్చారని చెప్పి నేను నమ్ముచున్నాను. దేవుడి యొక్క వాక్యం ద్వారా మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.